చైనా తైవాన్ని తనలో కలిపేసుకోవాలని తైవాన్ని ఫార్మోస్ అవ్వడం అంటారు, దాన్ని కలిపేసుకునే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున చేస్తుంది. రష్యానేమో ఉక్రెయిన్ని, చైనా ఏమో తైవాన్ని, ఇక అమెరికా అయితే వలస సామ్రాజ్యవాదాన్ని. ఇది ఒక పెద్ద ట్రెండ్ నడుస్తూ ఉంది. సో బలమైన ఆయుధాలు కలిగినటువంటి ఎక్కువ దూరం మిసైల్స్ ప్రయోగించగలిగిన దేశాలు ఇలా బలవంతుడిది ఆధునిక రాజ్యం. పూర్వ రాజ్యాలే బాగున్నాయి, ఆధునిక రాజ్యం రాచరిక పరిపాలన కంటే దారుణంగా ఉన్నాయి ప్రజాస్వామ్యం పేరుతోని. సో ఈ వలసవాదం, సామ్రాజ్యవాదం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నది. ఒకవైపు ఆయా దేశాల్లో ప్రజల ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అవినీతి వంటి సమస్యలు పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళు యుద్ధాలు చేసి ఏదో పెట్టినా అంటారు. ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టుల, ఆయుధ వ్యాపారుల, వలస సామ్రాజ్యవాదుల ఆదాయాలు పెరిగినప్పుడు వాళ్ళు ఇదిలిచినటువంటి బిస్కెట్లు ఏదైతే ఉన్నాయో, కుక్క బిస్కెట్లు వేసినట్టుగా ఆ పాలక వర్గాలకు, ఆ దేశాల పాలక వర్గాలకి ఇది చేస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి ఆదాయాలను పట్టుకొని వీళ్ళు దేశం అభివృద్ధి చెందని చెప్పేసి ఉంటుంది. సమాజంలో ఒకవైపు అధిక ధరలు పెరుగుతాం, ఒకవైపు ధనికులు మరింత ధనికులు అవుతూ ఉంటారు, పేదలు మరింత పేదలు అవుతున్నటువంటి సమాజం ఆయా దేశాల్లో ఉంది. సో ఇది ఇప్పుడు చెప్పినటువంటి దేశాలు, ఇటు చైనాకి కానీ, తైవాన్కి కానీ, అటు ఉక్రెయిన్, రష్యాకి సంబంధించి కానీ, అమెరికా, అటు ఇరాను, ఇజ్రాయిలు వాటితో చేసేటువంటి పోరాటాలు కానీ, మరిన్ని పోరాటాలకు సంబంధించి. సో ఏది జరిగినా కూడా ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకే సంబంధం లేదు. పాలక వర్గాలు ఏదైతే ఉందో వలస సామ్రాజ్యవాదం పేరుతోని పెట్టుబడిదారుల ఒత్తిళ్ల మేరకు యుద్ధాన్ని ప్రజల మీద రుద్దుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది తైవాన్, చైనాకి సంబంధించి కాదు, ప్రపంచవ్యాప్తంగా సరిహద్దు దేశాలు ఇట్లాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నాయి. జపాన్ లాంటి, దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాలు తైవాన్కి అండగా ఉన్నా కూడా చైనా ఇది నాదే అంటుంది తైవాన్ భూభాగాన్ని. సో ఆ భూదాహం ఇక్కడ మనకి కనపడింది. 1949లో చైనాలోని కువోమిటాంగ్ ప్రభుత్వ పతనంతో మావో జెడాంగ్ నేతృత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ చైనా ఆవిర్భవించింది. మావో చేతికి చైనా అధికార పగ్గాలు రావడంతో శిరువాల్లో ఓడిపోయిన సైనికులు, నాయకులు, వ్యాపారులు, లక్షాది మంది ప్రజలు తైవాన్కి పలాయనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బతుకుతూ ఉన్నారు. సో చైనా ప్రధాన భూభాగం పీపుల్స్ రిపబ్లిక్ చైనా పిఆర్సీను గాను చైనా రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్ఓసీగా పిలువబడతా ఉన్నది. తైవాన్ అది సపరేట్. మరిగా చియాంగ్ కై షేక్ ఆధ్వర్యంలో తైవాన్ గణనీయమైనటువంటి డెవలప్మెంట్, అక్కడ స్వతంత్రంగా వాళ్ళే పరిపాలన చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ డెవలప్మెంట్ మనకి కనపడతా ఉండేది. సో 20వ స్థానంలో ఉంది తైవాన్. అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థల్లో 20వ ఆర్థిక వ్యవస్థగా కూడా ఉంది. వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ ఏ దేశ స్వతంత్ర దేశంగా గుర్తించకూడదు అనేది చైనా ఆంక్షలు పెడతా ఉంది. చైనాతో మాత్రమే అధికారికంగా సంప్రదించాలని. అమెరికా, చైనాల మధ్య 72, 59, 82 సంవత్సరాల్లో కమ్యూనిక్ ఒప్పందాలు, వన్ చైనా పాలసీని ఉల్లంఘించి చైనాకు అమెరికా ఆయుధాలు సరఫరా చేయటం, ప్రత్యక్ష ఒప్పందాలు కుదుర్చుకోవటం. సో 3 కమ్యూనిక్స్ను ఉల్లంఘించడం పట్ల చైనా అభ్యంతరాలు తెలియజేస్తూ వచ్చింది. అంటే తైవాన్తో ఏ దేశం సంబంధాలు కొనసాగించినా, ఏ దేశం రిలేషన్స్ పెంచినా ఈ పరిస్థితులు నెట్టేయబడతా ఉంది. సో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ జరిపినటువంటి సర్వేలు అత్యంత ఉత్తమమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు గల దేశాల్లో చైనా 12వ స్థానంలో ఉందనేది కనపడతా ఉంది. సో చైనా అంటే డిక్టేటర్షిప్ కదా. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, సామ్రాజ్యవాదం, వలసవాదం, పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలు, ఇప్పుడు చైనా అంతా కూడా 100కి 70 నుంచి 90% ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. ఆయుధ వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. వాటిని నమ్ముకునే కార్యక్రమాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులు సమాజానికి, దేశానికి అంత మంచిది కాదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి శిక్షణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.